తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నటువంటి తరహా మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి. తమకి తాము ఎలాంటి వాళ్ళము అన్నటువంటిది కోర్టులు చెప్తున్నా సరే ఎదుటి వాళ్ళందరూ దొంగలు అన్నటువంటిది. నిన్న ఎవరైతే ఈ లోకేష్ అనేటటువంటి ఒక డాక్టర్ గారు వచ్చి ఇక్కడ అన్ని మీడియాల్లో మాట్లాడేస్తా అర్జెంటుగా కంటైనర్ల కొద్ది డబ్బులు చివరికి భారత నేవీని కూడా దాంట్లోకి లాగేశారు. డబ్బులంట కట్టల కొద్దీ కంటైనర్లో తీసుకెళ్ళి లండన్కి తీసుకుపోతారట. కనీసం స్పృహ ఉండాలి కదా. ఎవడన్నా డబ్బులు ఇదే నోట్లలో అక్కడికి తీసుకుపోతే ఏం ఉపయోగం? నేలకి గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇక్కడ దాచారంటే ఒక అర్థం ఉంది. దాన్ని ఇక్కడి నుంచి సో ఒక ఆయన పట్టుకెళ్తాడు, దాన్ని కంటైనర్లు తీసుకుంటాడు, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకొని దాన్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తాడు, నేవీ వాళ్ళు సహకరిస్తారు. ఇదంతా మాట్లాడినోడు చదువురాని నిరక్షర కుక్షి కాదు, బాగా చదువుకున్నటువంటి ఎండి చదివినటువంటి ఒక డాక్టర్ గారు. ఆయనే ఇప్పుడు తాజాగా నిన్న ఎయిర్పోర్ట్లో ఆయన పట్టుకోవడం, దాని మీద ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన ఒక మహానుభావుడు, ఒక మహావ్యక్తి ఆయన్ని అనవసరంగా వేధించారు అన్నటువంటి. ఇంతకీ ఆ మహానుభావుడిది వీడియోలన్నీ విన్నాయి కదా, ఓపెన్గానే కనబడుతున్నాయి కదా ఆయన ఎలాంటి మహానుభావుడు అన్నటువంటిది. నేవీని కూడా భారతదేశపు రక్షణ రంగానికి సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి నేవీ వాళ్ళు డబ్బులు తరలించడానికే అని రాశాడంటే, ఇప్పుడు సాధారణంగా విదేశాలకు డబ్బులు ఎట్లా పంపిస్తారు? ఏ రూపంలో పంపిస్తారు? హవాలా రూపంలో పంపిస్తారు. ఇక్కడ ఎవరికో ఒకటికి డబ్బులు ఇస్తే, ప్రాక్టికల్గా మాట్లాడదు, ఇక్కడికి ఎవడో ఒకటికి డబ్బులు ఇస్తే వాడు దాన్ని తీసుకెళ్ళి విదేశాలకు పంపించే దాన్ని ఒక చిన్న మొక్కిస్తాడు నెంబరు, అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో అదే కాస్ట్ అమౌంట్ ఆ దేశంలో ఉన్నటువంటి అమౌంట్ ప్రకారం ఇస్తారు. ఇది కామన్గా మనీ లాండరింగ్లో జరిగేటువంటి. అదేందో కంటైనర్ కొద్ది తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు అక్కడ బ్రిటన్లో ఈ డబ్బులని పెట్టుకుని? అక్కడ మళ్ళీ కంటైనర్ కావాలి కదా, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోరా? ఏం చేసుకుంటాడు ఆ డబ్బుల్ని? కామన్ సెన్స్తో ఆలోచిస్తే. కానీ మరి ఆయన చదువుకున్నాడట. ఆయన తాజాగా తేలినటువంటి విషయం ఏంటంటే, ఆయన గారిది ఈ డాక్టర్ గారికి సంబంధించిన మెడికల్ లైసెన్సు సస్పెండ్ అయిపోయింది. మాల్ ప్రాక్టీస్ చేసినందుకు గాను ఆయన గారికి సంబంధించినటువంటి మెడికల్ ఇది సస్పెండ్ అయ్యింది. ఇది ఫస్ట్ నెంబర్ 1. అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి ఆయన ఇంటిని మార్టగేజ్ చేసినటువంటి ఇల్లు ఏదైతే డబ్బులు కట్టలేదని స్వాధీనం అయిపోయింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఈయన ఎక్కడెక్కడా కాదని చెప్పి అమెరికా కోర్టులలో నరేంద్ర మోడీ మీద జగన్ మీద కూడా కేసులు వేసినటువంటి మహానుభావుడు ఈయనేనమాట. గతంలో ఈయన గతంలో చూస్తే యుఎస్ బేస్డ్ ఇండియన్ డాక్టర్ గారు లాసూట్ ఇన్ ఏ యుఎస్ కోర్ట్ అగెన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ ఎలిగేన్ కరప్షన్ అండ్ విచ్ హంట్ ఆఫ్ పొలిటికల్ రైవల్స్ యూజింగ్ పెగాసస్ స్పైవేర్. ఇది అప్పట్లో పెగాసస్ స్పైవేర్ విషయంలో ఇట్లా చేశాడని చెప్పి అక్కడ కేసులు వేసింది కూడా ఈయనేనట. మరి ఆయనకి మానసిక సంతులనం సక్రమంగా ఉందో లేదో, ఆయన సైకలాజికల్గా కరెక్ట్గా ఉన్నాడో లేదో దర్యాప్తు చేయాలనుకుంటారు.